మహిళలే కామా తులం బంగారం అనుకున్నారు. ఒక బస్సు ఫ్రీ చేస్తే అయిపోయినా ఇంకేమి 2500 ఇస్తా అన్నాడు. అమ్మాయిలకు స్కూటీ ఇస్తా అన్నాడు. కాలేజీ ఫ్రీ అన్నాడు. హాస్పిటల్ ఫ్రీ అన్నాడు. ఎక్కడ ఏం లేవు. ఒక బస్ ఫ్రీ అయ్యంగానే ఎవరు చూసినా వెళ్ళిపోతురు ఏడబడితే ఆడ. ఇందిరా మిల్లులు అంటారు ఇప్పుడు ఇస్తున్నామంటారు. ఎక్కడ వాడికి ఒక 2-3 వస్తాయంట. ఇంతమంది ఎగబడితే ఎవరికని ఇస్తాడు? అందరికి ఇవ్వాలి కదా. మరి వాడికి 2-3 ఇస్తే ఎవరికి వస్తాయి? రేషన్ కార్డు ఎవరికి ఉన్నాయి? ఫస్ట్ ఆయన ఇచ్చినవి ఉన్నాయి. పెళ్లిలైన వాళ్ళకి తులం బంగారాలు గిట్ట ఎవరికి రాలే. ఇంకా అసలు ఎట్లుందమ్మా రేవంత్ రెడ్డి వచ్చిన అంతా లాస్ ఉంది. మొత్తం లాస్. ఎక్కడ చూసినా పైసలు లేవు, గిరాకీ లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు ఫుల్ గిరాకీ ఉండే, ఫుల్ కొనేటోళ్ళు వచ్చి ఉండే, పబ్లిక్ ఫుల్ ఉంటుండే. ఇప్పుడు ఫ్రీ బస్ వేస్ట్. అది బస్సు ఫ్రీ చేసి ఏడ పడితే ఆడబోతురు ఆడోళ్ళు. తిరిగేదే మహిళలు అంటున్నారు. మరి కాదా? ఇప్పుడు ఈడ కొనేటోళ్ళు ఎక్కడ పోతురు తెలుసా? ఎక్కడెక్కడో మార్కెట్ తిరుగుతురు. ఈ బస్సు ఫ్రీ చేసి వేస్ట్ అయిపోయింది. కూరగాయల కోసమే బస్సులు తిరుగుతురా. మరి చాయ్ తాగడానికి నల్లగుండ నుంచి వస్తురంట ఆడోళ్ళు. ఇరానీ చాయ్ ఎవరో తాగేటోళ్ళు. నల్లగుండ నుంచి 5 మంది ఆడోళ్ళు వచ్చి దాగి మేము చాయలు తాగినామని అది పెట్టిరు వాట్సాప్ లా. ఏం లాభం బస్సు ఫ్రీ పెట్టి? మాకు బిజినెస్ వాళ్ళకి లోన్లు అవి ఇవి ఇస్తే మంచిది. మేము కట్టుకుంటాం, ఇంతో అంత బిజినెస్ చేస్తాం. ఆ బస్సులు ఫ్రీ పెడితే ఏమొస్తుంది? ఓ కాలేజీ అమ్మాయిలకు, వాళ్ళకి, అబ్బాయిలకు వాళ్ళకి పెట్టాలి. ఈ ఆడోళ్ళకు, ముసలామె వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళందరి చదువుకున్న పిల్లల పరిస్థితి ఎట్లుంది? ఏమో ఇక వాళ్ళదే ముందు. మరి వాళ్ళు కూడా ఫ్రీగా పోతురుగా. ఇక ఏం పెట్టిండు దండిగా. మేము మంచిగా గెలిపిస్తే మాకు 2500 ఇస్తామన్నాడు. గ్యాస్ ఇస్తా అన్నాడు. కరెంట్ బిల్లు ఫ్రీ అన్నాడు. 2000-3000 బిల్లు వస్తుంది. మహిళలతో మీటింగ్ కూడా పెడతాడు. కోటీశ్వరాలను చేపిస్తా. ఏడా అందరు బిచ్చగాళ్ళు అయిపోయారు. ఏడా కోటీశ్వరులు అయిపోయిండు బిచ్చగాళ్ళు. ఇప్పుడు పొద్దు నుంచి అమ్మితే 500 అమ్మలే. ఎవరైనా ఉన్నారా జనాలు? ఎక్కడ పోయి ఫుల్ అమ్మేది 2000-3000 అమ్మేది. ఇప్పుడు ఎట్లా 500 అమ్మలే. ఎట్లా తినాలి? మాలకేం కట్టాలి? ఇట్లా కట్టాలి. ఎక్కడ పోతురు ఇప్పుడు జనాలు? ఆడోళ్ళు ఎక్కడ పోయారు? మగోళ్ళు ఎక్కడ పోయారు? ఇంత ముందు పొద్దంతా వేసినా మాకు 1000 రూపాయలు వచ్చేది. ఇప్పుడు 200-300 వస్తలేవు. పొద్దంతా అమ్మినా 1000 రూపాయలు అమ్ముతలేము. ఇప్పుడు ఆడోళ్ళు మొత్తం పోతురు, తిరుగుతురు, దేశాలు తిరుగుతురు. గిరాకీగా అయితే లేదు, కొననికి వస్తలేరు. ఆ బస్సులో ఒకటి తీసేయాలి. రైతులు మీ దగ్గరకు వస్తా ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందమ్మా? వాళ్ళేంది, వాళ్ళు కూడా అడ్డికి పాసర్ వేస్తారు. ఇక్కడ కొనేటోళ్ళు అడ్డికి పాసర్ కొంటారు. పైసానే లేదు. రైతుల పరిస్థితి కూడా ఇబ్బంది. కాంగ్రెస్ వస్తే పైసా మొత్తం గరీబోలు అయిపోయారంటే. కేసీఆర్ అన్న ధూమ్ 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 ఉండే, మంచిగా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు. దండగా నేనైతే చెప్తున్నా.